తిరుమలలో ఏడాదికి ఒకసారి జరిగే అరుదైన జ్యేష్ఠాభిషేకం 3 కవచాలలో శ్రీవారి దివ్య దర్శనం చూసి తీరాల్సిందే అంటారు. జ్యేష్ఠ మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. 3 రోజుల పాటు మలయప్ప స్వామికి వజ్ర ముత్య బంగారు కవచాలతో ప్రత్యేక అలంకరణలు చేస్తూ అభిషేకిస్తారు. తెలుగు మాసాలలో 3వ మాసమైన జ్యేష్ఠ మాసం దైవారాధనకు, పితృదేవతల రుణం తీర్చుకోవడానికి ఎంతో పవిత్రమైనదిగా చెబుతారు. అదేవిధంగా జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసంగా అంటారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ మాసంలో పున్నమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసాన్ని జ్యేష్ఠ మాసమని అంటారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠ మాసంలో జూన్ 26 నుంచి విశేషమైన సేవే జ్యేష్ఠ అభిషేకం. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్ప స్వామికి జ్యేష్ఠాభిషేకం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ విశిష్ట సేవ శుక్రవారంతో మొదలై ఆదివారంతో ముగుస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠ మాసంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాన్ని జ్యేష్ఠాభిషేకం అని అంటారు. ఈ ఉత్సవాన్ని అభిద్రేయక అభిషేకం అని కూడా అంటారు. జ్యేష్ఠ మాసంలో పున్నమి చంద్రుడు సంచరించే జ్యేష్ఠ నక్షత్రానికి సరిగ్గా 2 రోజుల ముందు ఈ ఉత్సవం ప్రారంభమై సరిగ్గా జ్యేష్ఠ నక్షత్రం రోజున ముగిసేలా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదాలతో అలరారే శ్రీవారు దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించడం కోసం ఆచరించే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో కళ్యాణ మండపంలో ఈ అరుదైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేస్తారు. అంతటా ఆలయ అర్చకులు, వేద పారాయణ పండితులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహిస్తారు. శ్రీవారికి 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న బంగార కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వాపన తిరుమాంజనాదులు నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. యథాప్రకారంగా 2వ రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. 3వ రోజు కూడా తిరుమాంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఆ బంగారు కవచ సమర్పణ తిరిగి సంవత్సరం తర్వాత జరిగే జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం చివరి రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. సాధారణంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజునే వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో ముగిసే జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో, అంటే ఆ రోజు శ్రీవారి పున్నమ గరుడు సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. ఈ గరుడు సేవ చూసిన వారికి సకల శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. తిరుమల శ్రీవారి మూల విగ్రహాన్ని, ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని జ్యేష్ఠాభిషేకం జరిగే 3 రోజులలో దర్శించుకుంటే ఇహలోకంలో సకల సౌఖ్యాలు పొంది పరలోకంలో వైకుంఠాన్ని చేరుకుంటారని శాస్త్రం. అత్యంత అరుదుగా వచ్చే ఈ దర్శనం కోసం భక్తులు ఏడాది మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీవారి జ్యేష్ఠాభిషేకాన్ని మనం కూడా తిలకించి ఆ శ్రీనివాసుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.